హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీ అందరికీ తెలుసు, రెగ్యులర్గా నేను స్కానింగ్ చేయడం కోసం స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ని యూస్ చేస్తూ ఉంటాను. అందులో నేను రీసెంట్ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ బదులుగా ఈ టీఎస్ఐ ట్రూ స్ట్రెంత్ ఇండెక్స్ని యూస్ చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియో ద్వారా మీకు ఈ ట్రూ స్ట్రెంత్ ఇండెక్స్ యొక్క అడ్వాంటేజెస్, హౌ టు యూస్ అండ్ అలాగే వాటి యొక్క లిమిటేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రూ స్ట్రెంత్ ఇండెక్స్ యొక్క అడ్వాంటేజెస్ మనం అబ్జర్వ్ చేస్తే, ఏదైనా ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఓవర్ బాట్లో ఉందా లేకపోతే ఓవర్ సోల్డ్లో ఉందా అని చెప్పి మనం కనుక్కోవచ్చు. కానీ ఇదే పని ఆర్ఎస్ఐ కూడా చేస్తుంది కదా. కానీ ఆర్ఎస్ఐకి అండ్ అలాగే ట్రూ స్ట్రెంత్ ఇండెక్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, యూజువల్గా మనం ఏ స్టాక్ కానీ ఏ ఇండెక్స్ కానీ మనం ఆర్ఎస్ఐ చూసుకునేటప్పుడు ఎలా చూస్తాము, మోర్ దెన్ 70 కానీ లేదా 80 కానీ ఉంది అని అంటే అలాంటప్పుడు ఓవర్ బాట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అండ్ అలాగే ఆర్ఎస్ఐ 20 to 30 ఉంది అంటే అలాంటప్పుడు ఓవర్ సోల్డ్ అని అనుకుంటాం. బట్ ప్రతి స్టాక్కి కూడా ఈ 70-80 నెంబర్ అండ్ అలాగే 20-30 నెంబర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఒక్కొక్క స్టాక్ యాక్చువల్గా వాటి వాలటిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి కదా, కానీ ఈ నెంబర్స్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటే మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అందుకని ప్రతి స్టాక్కి కూడా దాని యొక్క హిస్టారికల్ వాలటిలిటీని బట్టి ఈ నెంబర్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. సో అందుకని మనకి ఈ ట్రూ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది ఆ నెంబర్ని డిఫైన్ అయ్యే విధంగా మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట. సో అదెలాగా అనేది మనం హౌ టు యూజ్లో అబ్జర్వ్ చేద్దాం. అండ్ నెక్స్ట్, మనకి స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉండబోతుందా లేదా డౌన్ ట్రెండ్లో ఉండబోతుందా అనే మొమెంటం కనుక్కోవడం కోసం మనకి ఈ ట్రూ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఎక్కడైనా స్టాక్ ప్రైస్ రివర్సల్స్ రావచ్చేమో అని చెప్పి క్రాస్ ఓవర్స్ ద్వారా కూడా మనం ఈ టీఎస్ఐ ఇండెక్స్ని యూజ్ చేయొచ్చు. సో ఓవరాల్గా మనం ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ కోసం యూజువల్గా ఆర్ఎస్ఐని యూజ్ చేస్తాం కదా, అండ్ అలాగే మొమెంటం కోసం ఆసిలేటర్స్ యూజ్ చేస్తూ ఉంటాం, అండ్ డైరెక్షన్ రివర్సల్స్ కోసం ఎంఏసిడి లైక్ క్రాస్ ఓవర్స్ వాడుతూ ఉంటాం కదా. వీటన్నిటిని కంబైన్ చేస్తే మనం సింగిల్ ఇండికేటర్లో చూడొచ్చు, అదే ట్రూ స్ట్రెంత్ ఇండెక్స్. సో ఈ ట్రూ స్ట్రెంత్ ఇండెక్స్ని ఎలా వాడాలి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను బ్యాంక్ నిఫ్టీ యొక్క 15-minute చార్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఇండికేటర్స్లో ట్రూ స్ట్రెంత్ ఇండికేటర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇలా మనం యాడ్ చేసినప్పుడు మనకి ఆర్ఎస్ఐ లాగానే మనకు ఒక కింద లైన్ వస్తుంది కదా. వీటిల్లో మనకి బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో అది ట్రూ స్ట్రెంత్ లైన్, అండ్ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో అది సిగ్నల్ లైన్ అన్నమాట. అయితే ఈ బ్యాంక్ నిఫ్టీకి 15-minute చార్ట్లో మనం ఒకసారి కంప్లీట్గా ఇలా జూమ్ చేసి చూసాము అని అంటే, చాలా వరకు ఇది ఎప్పుడైతే ఒకసారి 0.5 పైన మనం అబ్జర్వ్ చేస్తే 0.5 లెవెల్స్కి వస్తుందో అలాంటప్పుడు మనకి పడిపోవడం కనపడుతూ ఉంటుందన్నమాట. సో అందుకని మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనకి ఈ 0.5 లెవెల్కి రీచ్ అవుతుందో ఈ లెవెల్స్లో మనకి ఇక్కడ ఓవర్ బాట్ కండిషన్లో ఉండి అక్కడ నుంచి షార్ప్ రివర్సల్ మనకు కనపడుతూ ఉంది కదా. సో సిమిలర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0.5 లెవెల్లో ఉంది. సో 0.5 రీచ్ అయినప్పుడు మనకి రివర్స్ అయి పడిపోతూ ఉంది. అండ్ సిమిలర్గా మనం ఓవర్ సోల్డ్ కండిషన్ అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటే ఒకసారి మనం జూమ్ చేసి అబ్జర్వ్ చేస్తే దాదాపుగా -0.5 అంటే -0.5 దగ్గర మనకి రివర్సల్స్ కనపడుతూ ఉంటాయి. సో రీసెంట్ టైం ఫ్రేమ్లో మనం జూమ్ చేసుకున్నా కూడా ఇక్కడ మనకి -0.5 లెవెల్ ఒకసారి వచ్చింది. అది వచ్చినప్పుడు మనకు ఒక చిన్న రివర్సల్ అయితే కనిపించింది, అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ -0.48 దాకా వెళ్ళిన తర్వాత రివర్సల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ 15-minute చార్ట్కి +0.5 వస్తే ఓవర్ బాట్ అని, -0.5 వస్తే ఓవర్ సోల్డ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అది కూడా 15-minute చార్ట్కి మాత్రమే, ఎందుకంటే హిస్టారికల్గా 15 minutesలో దాని వాలటిలిటీ అలా ఉంది కాబట్టి +or-0.5 మధ్యలో ఇది ట్రేడ్ అవుతూ ఉంది. బట్ అదే ఏదైనా ఒక లెస్ వాలటైల్ స్టాక్ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐటీసీ స్టాక్ యొక్క చార్ట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఐటీసీ యొక్క ఓవర్ బాట్ కండిషన్ నేను అబ్జర్వ్ చేయడం కోసం ఇలా పీక్కి ఈ లెవెల్స్ టెస్ట్ చేస్తే దాదాపుగా 0.58 లేదా 0.6 వరకు వస్తుంది. సో ఇందాక మనం బ్యాంక్ నిఫ్టీకి అబ్జర్వ్ చేసినప్పుడు దాని ఓవర్ బాట్ కండిషన్ వచ్చేసి 0.5 ఉంటే ఐటీసీకి మాత్రం ఓవర్ బాట్ కండిషన్ 0.6 ఉంది. అండ్ సిమిలర్గా కింద ఓవర్ సోల్డ్ కండిషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 0.38 లేదా 0.4. సో 0.4 వస్తే చాలు మనకి ఇక్కడ ఐటీసీలో ఓవర్ బాట్ కండిషన్ కనపడుతుంది. వేరాజ్ ఇందాక మనం బ్యాంక్ నిఫ్టీలో -0.5 వస్తే కానీ మనకు అక్కడ ఓవర్ బాట్ రావట్లేదు. సో ఇలా మనకి స్టాక్ టు స్టాక్ లేదా ఇండెక్స్ టు ఇండెక్స్ మనకి వాలటిలిటీ కన్సిడర్ చేస్తూ సింపుల్ ఆర్ఎస్ఐ లాగా ప్రతి దానికి ఒకే లెవెల్స్ కాకుండా ఒక్కొక్క స్టాక్ యొక్క వాలటిలిటీని బట్టి ఈ లెవెల్స్ అనేవి అడ్జస్ట్ అవుతూ మనకి ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ కండిషన్స్ చెప్తూ ఉంటాయి. నెక్స్ట్, అలాగే ఈ ట్రూ స్ట్రెంత్ ఇండికేటర్ ని ఒక ఆసిలేటర్ లాగా యూజ్ చేయాలి అని అనుకుంటే మధ్యలో మనకి ఇక్కడ జీరో లైన్ ఉంటుంది.
ఎప్పుడైతే మన ప్రైమరీ ట్రెండ్ అంటే మార్కెట్ ఒకవేళ అప్ ట్రెండ్లో వెళ్తుంది అని అనుకుంటే అలాంటప్పుడు ఎక్కడైతే మన బ్లూ లైన్ అంటే ట్రూ స్ట్రెంత్ ఇండికేటర్ లైన్ జీరో లైన్ని క్రాస్ చేసి పైకి వెళ్తుందో అక్కడ మనకు ఒక బయింగ్ సిగ్నల్ జనరేట్ అయ్యి కంప్లీట్ అప్ మూమెంట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంటే మనకి ఇలాంటి సిగ్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక కంటిన్యూస్ అప్ మూమెంట్ కనపడుతుంది. అండ్ ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇలా సిగ్నల్ వచ్చిన తర్వాత కొంచెం కన్సాలిడేషన్ తర్వాత మనకు ఒక అప్ మూమెంట్ కనపడుతూ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం లిమిటేషన్ కూడా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ప్రైమరీ ట్రెండ్లో ఉందని ఫస్ట్ మనకి తెలియాలి. సో ప్రైమరీ ట్రెండ్లో మార్కెట్ ఉందని తెలిసిన తర్వాత మాత్రమే మనం ఈ ఇండికేటర్ని యూజ్ చేయాలి. ఒకవేళ మనం డౌన్ ట్రెండ్లో గనక ఇలాంటి అప్ సైడ్ క్రాస్ ఓవర్స్ని అంటే జీరో లైన్ పైకి క్రాస్ అయిన దాన్ని యూజ్ చేసుకున్నాము అంటే అలాంటప్పుడు లాసెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ జీరో లైన్ క్రాస్ ఓవర్ని యూజ్ చేసే ముందు ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా అని తెలిసిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేయండి. నెక్స్ట్ అలాగే మనం రివర్సల్స్ని ప్రెడిక్ట్ చేయడం కోసం క్రాస్ ఓవర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇలాంటి క్రాస్ ఓవర్ మనకి కనపడుతుందో బ్లూ లైన్ రెడ్ లైన్ కిందకి క్రాస్ ఓవర్ ఇచ్చినట్టు కనపడుతుందో అక్కడ ఒక ఫాల్ వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే యూజువల్గా ఇలాంటి క్రాస్ ఓవర్స్ అన్నీ కూడా ఎయిదర్ మనం ఓవర్ బాట్ దగ్గర కానీ లేదా ఓవర్ సోల్డ్ దగ్గర కానీ యూస్ చేస్తే మాత్రమే మనకి యూజువల్గా వర్కౌట్ అవుతూ ఉంటాయి. మధ్యలో వచ్చే క్రాస్ ఓవర్స్ అన్నీ కూడా చాలా వరకు ఫేక్ సిగ్నల్స్గా క్రియేట్ అవుతూ ఉండొచ్చు. సో మనకి ఇక్కడ యాజ్ ఆఫ్ నో మనం బ్యాంక్ నిఫ్టీ ఇందాక చూసాం కదా 0.5 వస్తే ఓవర్ బాట్ కండిషన్ అవుతుంది. సో ఓవర్ బాట్ కండిషన్ తర్వాత క్రాస్ ఓవర్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక డౌన్ ట్రెండ్ రావచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సిమిలర్గా మనం ఇక్కడ కూడా ఓవర్ బాట్ కండిషన్ ఎప్పుడైతే వచ్చిందో అలాంటప్పుడు వచ్చిన క్రాస్ ఓవర్ తర్వాత ఇక్కడ మనకు ఒక బియర్ ట్రెండ్ కనపడుతుంది. అయితే ఇక్కడ మనం దీని యొక్క లిమిటేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇదే స్ట్రాటజీ మనకి ప్రతిసారి వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ అవ్వకపోవచ్చు. కేవలం ట్రూ స్ట్రెంత్ ఇండెక్స్ అనే కాదు ఏ ఇండెక్స్ లేదా ఏ ఇండికేటర్ అయినా కూడా 100% ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి ఓవర్ బాట్ వచ్చింది క్రాస్ ఓవర్ వచ్చింది. బట్ క్రాస్ ఓవర్ వచ్చినా కూడా మార్కెట్ అనేది పైకి వెళ్ళిందనమాట. బట్ మనం అన్ని ట్రేడింగ్ సిగ్నల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కడైతే మనకి ఓవర్ బాట్ కండిషన్లో క్రాస్ ఓవర్ వస్తుందో అలాంటప్పుడు పడిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎప్పుడైతే మనకి ఓవర్ సోల్డ్ కండిషన్లో క్రాస్ ఓవర్ వస్తుందో అక్కడ నుంచి చాలా షార్ప్గా పెరుగుతూ కనపడుతుంది. బట్ 100% ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఉంటుందా అంటే ఉండదు. సో అందుకనే ఈ ఇండికేటర్ యొక్క అడ్వాంటేజెసే కాదు డిసడ్వాంటేజెస్ కూడా నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో వీటిని మనం ఎలా స్కాన్ చేయొచ్చు స్ట్రీక్ ప్లాట్ఫామ్లో అనేది ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రియేట్ చేసే స్కానర్ కి ఏదైనా ఒక నేమ్ ఇచ్చి క్రియేట్ అని సెలెక్ట్ చేసుకొని మనం ఏ స్టాక్స్ లో స్కాన్ చేయబోతున్నాము అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నిఫ్టీ 100 నిఫ్టీ 500 మన ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నిఫ్టీ 100 సెలెక్ట్ చేసుకున్నాను అండ్ 15 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకుంటున్నాను. సో కండిషన్స్ లో నేను TSI అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి ట్రూ స్ట్రెంత్ ఇండికేటర్ వస్తుంది. సో ట్రూ స్ట్రెంత్ ఇండికేటర్ లో ఒకవేళ మనం ఏదైనా ఒక క్రాస్ ఓవర్ ని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే సింపుల్ గా ఇలా TSI లైన్ సిగ్నల్ లైన్ ని పైకి క్రాస్ ఓవర్ ఇస్తే మనకి బుల్లిష్ మొమెంటం అని అనుకోవచ్చు. సో అలాంటి మొమెంటం ఉన్న వాటిని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇలా TSI అని సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేసి క్రాసెస్ అబోవ్ కండిషన్ తీసుకొని అగైన్ TSI ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సిగ్నల్ యూజ్ చేసుకొని డన్ క్లిక్ చేయొచ్చు. సో ఇలా చేయడం ద్వారా మనకి బుల్లిష్ మొమెంటంలో ఉన్న స్టాక్స్ ఏంటి అనేది తెలుస్తాయి. సో ఇక్కడ మనం సింపుల్గా సేవ్ అండ్ స్కాన్ చేస్తే నిఫ్టీ 100 స్టాక్ లిస్ట్లో మనకి 4 స్టాక్స్ బజాజ్ హోల్డింగ్స్, చోలా ఫైనాన్స్, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ అండ్ అలాగే కొటక్ బ్యాంక్ పాజిటివ్ మొమెంటంలో ఉన్నాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది. అది కూడా 15 మినిట్ చార్ట్లో. అదే ఒకవేళ నాకు 1 అవర్ చార్ట్లో కావాలి అని అనుకుంటే సింపుల్గా దీన్ని మనం ఇలా టైం ఫ్రేమ్ని మార్చుకొని స్కాన్ చేస్తే కేవలం లూపిన్ మాత్రమే 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఇప్పుడు బుల్లిష్ మొమెంటంలో ఉంది. ఇలా ఏదైనా ఒక స్టాక్ని మనం స్క్రీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడెడ్ కన్ఫర్మేషన్ కోసం మనం సింపుల్గా ఈ సి టెక్నికల్స్ మీద క్లిక్ చేస్తే మనకి రకరకాల ఇండికేటర్స్ అన్ని ఇక్కడ కనపడుతూ ఉంటాయి. వాటి యొక్క సిగ్నల్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ మనం ఇండికేటర్స్ కాకుండా చార్ట్ని అబ్జర్వ్ చేయాలనుకున్నా కూడా సింపుల్గా ఏదైనా ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకొని దాని యొక్క చార్ట్ మీద కనుక మనం క్లిక్ చేస్తే మీ బ్రోకర్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఇక్కడ చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మనం 15 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకొని కనుక చూస్తే క్లియర్గా మనకి కొటక్ బ్యాంక్ అనేది అప్ ట్రెండ్లో కనపడుతూ ఉంది కదా. సో ఇలాగా మనం మొమెంటం కోసం స్కాన్ చేసినప్పుడు అప్ ట్రెండ్ మొమెంటంలో ఉన్న స్టాక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ సిమిలర్గా ఇందులో ఎప్పుడైతే మనకి ఒక స్టాక్ నెగిటివ్ మొమెంటం నుంచి పాజిటివ్ మొమెంటంకి కన్వర్ట్ అవుతుందో లేకపోతే బియర్ ట్రెండ్ నుంచి బుల్ ట్రెండ్కి కన్వర్ట్ అవుతుందో అలాంటి స్టాక్స్ని సెర్చ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను ఎడిట్ చేస్తున్నాను చూడండి. సో నిఫ్టీ 100 మనం సెలెక్ట్ చేసుకుంటాం.
అంతకుముందు రాసిన కండిషన్ అంతా నేను తీసేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు నిఫ్టీ 100ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత 15 మినిట్ టైం ఫ్రేమ్లో TSI ఇండికేటర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇందులో రెగ్యులర్ TSI లైన్నే మనం యూజ్ చేసుకొని బై డిఫాల్ట్ ఉన్న కండిషన్స్ డన్ క్లిక్ చేస్తాము. సో ఇక్కడ క్రాసెస్ అబౌవ్ అనే కండిషన్ని మనం సెలెక్ట్ చేసుకొని జీరో లైన్ని క్రాస్ అయితే మనకి యూజువల్గా నెగిటివ్ మొమెంటం అనేది పాజిటివ్ మొమెంటం కింద కన్వర్ట్ అవుతుంది. సో అందుకని నెంబర్ కండిషన్ మనం సెలెక్ట్ చేసుకొని ఈ నెంబర్లో 0 అనే కండిషన్ని మనం పెట్టుకొని డన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం సేవ్ అండ్ స్కాన్ కనుక చేస్తే ఏవైతే స్టాక్స్ మనకి నెగిటివ్ మొమెంటం నుంచి పాజిటివ్ మొమెంటంకి కన్వర్ట్ అవుతున్నాయో అవి మనకి ఇక్కడ కనపడతాయి అన్నమాట. సో యాజ్ ఆఫ్ నో మనకి అదాని ఎంటర్ప్రైజెస్ మనకి నెగిటివ్ నుంచి పాజిటివ్ కన్వర్ట్ అవుతున్నట్టు కనపడుతుంది. సో దీన్ని ఒక్కసారి చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 15 మినిట్ చార్ట్ మనం ఓపెన్ చేద్దాం, ఎందుకంటే మనం సర్చ్ చేసింది 15 మినిట్ టైం ఫ్రేమ్లో కాబట్టి. సో అంతకుముందు ఇది ఒక బెరిష్ ట్రెండ్లో ఉంది, బట్ ఇప్పుడే బుల్లిష్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ లెవెల్స్ 2280 కనుక దాటి పైకి వెళ్ళింది అంటే అలాంటప్పుడు మనకి పైకి మొమెంటం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకనే ఇలాంటి స్కానర్స్ మనకి ఎక్కడైతే నెగిటివ్ మొమెంటం పాజిటివ్ మొమెంటంకి కన్వర్ట్ అవుతుందో లేదా బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ ఉన్నాయో అలాంటివి మనం సెర్చ్ చేసుకోవడం కోసం ఇలా TSI ఇండికేటర్ని ఒక స్కానర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటి అంటే TSIని సింగిల్గా ఎప్పుడు యూజ్ చేయొద్దు. ఏ ఇండికేటర్ అయినా కూడా సింగిల్గా యూజ్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీన్ని ఇన్ కాంబినేషన్ ఆఫ్ RSI కానీ లేకపోతే మూవింగ్ యావరేజ్ కానీ సూపర్ ట్రెండ్ కానీ ఇలాంటివి ఏవైనా కాంబినేషన్స్తో మనం యూజ్ చేసుకొని అవి ప్రాపర్గా వర్కౌట్ అవుతున్నాయి అని అనుకుంటేనే అలాంటప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేసి ట్రేడ్ చేయండి. సో జనరల్గా మనం ఇది నేర్చుకున్నాం కదా అని చెప్పి రేపటి నుంచి దీన్ని యూజ్ చేస్తూ ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ రోజు మనం నేర్చుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏదో ఒక రోజున హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఈ TSI ఇండికేటర్ మనకి RSI, ఆసిలేటర్ అండ్ MACD మూడింటిని కలిపి వాడినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ సింగిల్ ఇండికేటర్లో ఆ మూడింటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ట్రూ స్ట్రెంత్ ఇండికేటర్ని నేను రీసెంట్గానే యూజ్ చేయడం స్టార్ట్ చేశా కాబట్టి చాలా వరకు బేసిక్గా మాత్రమే డిస్కస్ చేశాను. బట్ దీని నుంచి గనక ఏదైనా మనం ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ క్రియేట్ చేయగలిగితే అలాంటి స్ట్రాటజీని నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.